సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లో చపాతీలోకి కర్రీ రెడీ అయిపోయే రెసిపీ చెప్పేస్తా, వచ్చేసేయండి. దానికి కావాల్సినవి టమాటోసు, ఆలుగడ్డలు, క్యారెట్, ఉల్లిపాయలు, ఇంకా ఒక గుప్పెడు మొలకెత్తిన శనగలు అనమాట. కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసి పోపుని దూరగా వేయించేసేయండి. పోపు వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి చిటపట్లాడిచ్చేయండి. ఇప్పుడు మొలకెత్తిన శనగలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసేసేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా టమాటోసు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు 1 బై 1 వేసేసుకుని అన్నీ వేసాక కొంచెం పసుపు, ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి ముక్కలన్నిటికీ చక్కగా పోపంతా పట్టేలాగా ఒక్కసారి మొత్తం కలిపేయాలన్నమాట. ఇలా అంతా కలిపేశాక ఒక అరగ్లాసు నీళ్లు పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చామనుకోండి, కూర మనకి చక్కగా ఉడికిపోతుందన్నమాట. కొంచెం ఏమైనా నీళ్లు ఉన్నాయి అనిపిస్తే 2 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి తుకతుకలాడిచ్చేయండి. చివరిగా రుచికి తగినంత కారం వేసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన చల్లేసేయండి. అంతేనండి, మనకి చపాతీలోకి కమ్మటి కర్రీ రెడీ అయిపోతుంది. బౌల్లో వేసేసుకుని నచ్చితే అరచెక్క నిమ్మరసం పిండేసుకోండి. చపాతీ పెట్టుకుని కూర నంచుకుని తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.